అందరికీ నమస్కారం. సంక్రాంతికి వచ్చే కోడిపుంజు లాంటి మూవీస్ ఏంటివో చూద్దాం. దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి సంక్రాంతికి 4 లేదా 5 సినిమాలు వస్తున్నాయి. కానీ ఈసారి 7 సినిమాలు రాబోతున్నాయి. అందులో 3 పెద్ద హీరోలు, 2 చిన్న హీరోలు మరియు 2 తమిళ డబ్బుడ్ మూవీస్. ఫస్ట్ గా వస్తుంది రాజా సాబ్. డార్లింగ్ లో లవర్ గా మాస్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ చేసిన ప్రభాస్ గారు ఫస్ట్ టైం చంద్రముఖిలో రజనీకాంత్ గారు ఏ విధంగా హలర్జునలో ట్రై చేశారో అదే విధంగా ప్రభాస్ గారు చేస్తున్న మూవీ రాజా సాబ్ టీజర్ ట్రైలర్ ఆల్రెడీ మంచి హైప్ నిచ్చాయి. సాంగ్స్ కూడా కొంచెం హైప్ నిచ్చాయి. సహానా సాంగ్ బాగా హైలైట్ అయింది. రాజా సాబ్ జనవరి 9న విడుదల అవుతుంది. దీనికి ఆపోజిట్ లో జననాయకన్ వస్తుంది. జననాయకన్ తమిళ హీరో విజయ్ ఇదే చివరి మూవీ అని చెప్తున్నాడు. ఈ మూవీ భగవత్ కేసరికి రీమేక్ అని చెప్తున్నారు. మరి ఈ మూవీ టీజర్ ట్రైలర్ కూడా కొంచెం పర్వాలేదు అనిపించాయి. ఈ మూవీ రాజా సాబ్ ముందు నిలబడుతుందో లేదో చూడాలి. తర్వాత జనవరి 10వ తేదీ వస్తున్న మూవీ పరాశక్తి. ఇందులో హీరో శివకార్తికేయన్, శ్రీలీల నడుస్తున్నారు. శ్రీలీల ఆల్రెడీ అన్ఫామ్ లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ గా నటించిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. ఈ మూవీ హిట్ అందుతుందా లేదో చూడాలి. అమరంతో పాన్ ఇండియా స్టేజ్ కి శివకార్తికేయన్ రీసెంట్ గా మద్రాసు డిజాస్టర్ అయింది. తర్వాత వస్తున్న మూవీ పరాశక్తి. శివకార్తికేయన్ ఫ్లాప్ లో ఉన్నాడు, శ్రీలీల ఫ్లాప్ లో ఉంది. మరి ఈ మూవీ ఎంతవరకు జనాలను ఆకట్టుకుంటుందో, ఎంతవరకు హిట్ అవుతుంది సంక్రాంతిలో చూద్దాం. ఇక తర్వాత వస్తున్న మూవీ మనశంకర ప్రసాద్. దాదాపుగా అనిల్ రాయపుడి గారు సంక్రాంతికి వస్తున్న మూవీస్ అన్ని పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి. F2, F3 అండ్ రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయ్యాయి. డబుల్ హ్యాట్రిక్ నాంది వేస్తున్న ఈ మనశంకర ప్రసాద్ మరి హిట్ ఇస్తుందా, లేదంటే అబౌవ్ యావరేజ్ ఇస్తుందా, లేదంటే బ్లాక్ బస్టర్ ఇస్తుందో చూద్దాం. దాని తర్వాత వస్తున్న మూవీ రవితేజ మూవీ కంటిన్యూగా 5 ఫ్లాపుల తర్వాత 6వ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ మూవీలో 2 హీరోయిన్లు ఉన్నారు. టైటిల్ కూడా చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఉంది. ఆల్రెడీ లుక్స్, టీజర్ ట్రైలర్లు కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ మూవీ జనాలను ఎంతవరకు రంజింపజేస్తుందో చూద్దాం. ఆ తర్వాత వస్తున్న మూవీ అనగనగా ఒక రాజు. నవీన్ పులిశెట్టి గారు కంటిన్యూగా 2 మూవీస్ చేశారు. 2 మూవీస్ ఫస్ట్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, జాతిరత్నాలు. తర్వాత మూవీ యావరేజ్ అనిపించింది అనుష్కతో చేసిన పులిశెట్టి. తర్వాత ఇప్పుడు వస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ అనగనగా ఒక రాజు. ఈ బరిలో బాగా నిలబడేలా ఉంది. ఎందుకంటే టీజర్ ట్రైలర్ అన్ని మనకు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్టుగా ఉంది, పల్లెటూరుకు దగ్గరగా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రీవియస్ గా శర్వానందం శతమానం అవుతే ఆ టైప్ లో ఉన్నట్లుగా ఉంది, కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ. ఆ తర్వాత వస్తున్న మూవీ శర్వానంద్ మూవీ నారి నారి నడమమర. ఈ మూవీ చూస్తుంటే బాలకృష్ణ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన నారి నడమమర. అదే విధంగా ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. టోటల్ గా శర్వానంద్ కూడా ఫ్లాప్ లో ఉన్న ఎంతవరకు సినిమా హెల్ప్ అవుతుందో, కెరియర్ కి హెల్ప్ అవుతుందో చూద్దాం. టోటల్ గా ఈ సంక్రాంతిలో ఫ్లాప్ లో ఉన్న హీరోలే ఎక్కువ మంది పోటీకి దిగుతున్నారు. మరి వాళ్ళలో ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారు అనేటటువంటిది, ఎవరు ఏ పుంజు గెలుస్తుంది, ఏ పుంజు ఓడిపోతుంది అనేటటువంటిది జనవరి 15వ తేదీ మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది. సో అంతవరకు వెయిట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.